వేరియంట్ గా వచ్చిన హైడ్రా ఈ స్థాయి యాక్షన్ ప్లాన్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇలాంటివెన్నో చూశాం, ఇది కూడా అంతే అనుకున్నారు. కానీ సీన్ మారింది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అయినా, న్యూ సిటీలో చెరువుల్ని చెరపట్టిన ఇతర పార్టీ నేతలైనా ఎవ్వరైనా మాకేంటి అంటోంది హైడ్రా. ఈ సంస్థకు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. మధ్యలో కమిషనర్ గా రంగనాథ్ మాత్రమే. బుల్డోజర్ ను ఆపటం ఎవ్వరి తరం కావటం లేదు. ఎవ్వరినడిగినా పైన చెప్తేనే ఆపుతామంటున్నారు. దీంతో రాజకీయ నేతలు మింగలేరు, కక్కలేరు అన్నట్లుగా మారింది. కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు బయటకొచ్చి తమ పార్టీ వారినే టార్గెట్ చేసుకున్నారని, పార్టీ మారిని వాళ్లను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. ముందు కాంగ్రెస్ బడా లీడర్ల ఫామ్ హౌజులు కూల్చాలని అంటున్నారు. ఆ తరువాతే ఇతరుల జోలికి వెళ్లాలనటం వెనుక వ్యూహమేంటో అందరికీ అర్థమవుతున్న విషయమే. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి. అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయితే చాలా మంది టేబుల్ తీసుకురండి, అక్రమమైతే మేమే కూల్ చేస్తామంటున్నారని సిపిఐ నేత నారాయణ అంటున్నారు. కొందరు అడ్డుకోవటానికి కోర్టులకు వెళ్తున్నారని, అయితే తేల్చాల్సింది ప్రజా కోర్టులోనే అని చెప్తున్నారాయన. ఓటు ఏం పెడతారంటే ఆశ్చర్యంగా, మీరు టేబుల్ దండి, కొలతలు చేసుకోండి, నా భూమి 1 సెంటు కూడా నేనే కూల్ చేస్తా అని చెప్పని నాగార్జున అంటున్నాడు, పల్లా రాజేశ్వర రెడ్డి అంటున్నాడు, ఇంకా చాలామంది అంటున్నారు. రేవంత్ కేటీఆర్ అంటున్నాడు, ఎంఐఎం అంటున్నారు. చెరువులు మొత్తం పూర్తిగా పూజ చేసి బిల్డింగ్ కట్టుకుని అక్కడ చెరువులు ఉంటాయి. అటుగా టేప్ పెట్టి ఆడుకొస్తాడు. ఎఫ్టీఎల్కి 100 అడుగులు దూరం బఫర్ జోన్, ఆ తర్వాత కట్టుకోవచ్చు. కానీ బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్నే కట్టేశాడు నాగార్జున. చెరువుకు ఆనుకొని ఉంది అది. ఆయన కూడా అంటున్నాడు, నేను 1 సెంటు కూడా కొట్టేస్తాయని. సినిమా డైలాగ్ ఎందుకు పలుకుతావా? కోర్టులో నాకు స్టే ఉందంటాడు. నేను చార్మినార్ కూడా కోర్టులో నేను స్టే తెచ్చుకుంటున్నా అదని చెప్పాను. అది సివిల్ లిటిగేషన్ పడితే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. అది కాదు, ప్రజాకోర్టు తేల్చాలి ఇక్కడ. ఓల్డ్ సిటీ బండ్లగూడ మండలం సల్కం చెరువులో ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ బుల్డోజర్ అక్కడికే వస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై అక్బరుద్దీన్ ఆవేశంగా రియాక్ట్ అయ్యారు. కత్తులతో పొడుస్తారా, తుపాకీతో కాలుస్తారా, కాల్చండి, చంపేస్తారా, చంపండి, కానీ తాను చేసే మంచి పనులను మాత్రం ఆపకండి అని అంటున్నారు. కోపముంటే తనపై పగ తీర్చుకోవాలని, తన సంస్థలపై వద్దు అంటున్నారు. ఇదో రకం రియాక్షన్. అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే లైన్ లో మాట్లాడుతున్నారు. అసలు మ్యాటర్ పై మాట్లాడకుండా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ ను తొలగిస్తారా? జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కూడా నాలాపై నిర్మించారని దాన్ని కూల్చేస్తారా? హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో సీసీఎంబీ కట్టారని, గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని, ఇలా సంబంధం లేని మాటలు చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है। मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा लो, इससे कौम की भलाई होगी ना। मुकाबला करना है तो ये मुकाबला करो। अगर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए।
అటు హైడ్రాపై కొందరు బీజేపీ నేతలు స్వాగతిస్తుంటే ఇంకొందరు కమలం నేతలు మాత్రం రాష్ట్ర సమస్యలను డైవర్ట్ చేసే ప్రయత్నమని అంటున్నారు. సో తవ్వుకుంటూ వెళితే కథ చాలా దూరం వెళుతుంది. కొందరు అడ్డుకుంటున్నారు, చాలా మంది స్వాగతిస్తున్నారు. సో హైడ్రా బుల్డోజర్ మాత్రం ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు. అక్రమ నిర్మాణాలు ఉన్న పొలిటీషియన్లు గౌరవప్రదంగా ఆ జాగాల నుంచి తప్పుకుంటే కాస్తైనా గౌరవం నిలబడుతుందంటున్నారు.